వివి వినాయక్ గారి గురించి మాట్లాడారు కాబట్టి చాలా మంచి మీమ్స్ ఇప్పుడు ఏదైనా కామెడీ కావాలి అని అంటే కరాటే కళ్యాణి గారు, బ్రహ్మానందం గారు అలా వచ్చారు అని అంటే ఒక ఫేస్లో ఎంత డిప్రెషన్లో ఉన్నా ఒక ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో మీరు ఆ షూటింగ్ టైంలో చేసిన ఎక్స్పీరియన్స్ బ్రహ్మానందం గారితో అండ్ మోర్ ఓవర్ రవితేజ గారితో మీరు చేసిన సినిమాలో కూడా ఆయన మిమ్మల్ని ఇమిటేట్ చేయడం అసలు నిజంగా ఇప్పటికీ కూడా చిన్న పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకు కూడా మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా అంటే అది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. 100 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద బుక్లో నాకు ఒక పేజ్లో ఒక లైన్ ఉంది. ఆ బుక్లో నేను కూడా ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది కమెడియన్స్ ఉన్నారు, అందరు కమెడియన్స్ యాక్ట్ చేసాం. అంటే పెద్దవాళ్ళు కాదు, పాత వాళ్ళు కాదు, బట్ వాళ్ళని చూసి పెరిగాం. రేలంగ్ గారు, రాజబాబు గారు, మొత్తం వీళ్ళందరినీ, సుత్తివేలు గారు, సుత్తివేలు గారు నా ఫేవరెట్ కమెడియన్స్. వాళ్ళందరితో కాకపోయినా ఇప్పుడున్న లాస్ట్ 10 years కిందట వెళ్ళిపోయిన పాజిటివ్ వాళ్ళందరితో కలిసి పనిచేసాం. అకౌంట్ గారు, ఏవిఎస్ గారు, ప్రతి ఒక్కరితో కలిసి మనంతా కలిసి చేయడంతో మాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందులో నేను చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మెలకువలు తెలుసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ బ్రహ్మానందం గారు లెజెండ్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు. సో ఆయనతో కలిసి చేసేటప్పుడు ఆయన మ్యాచ్ చేయాలంటే మన మామూలు విషయం కాదండి. ఆయన సెకండ్లో మార్చేస్తారు ఎక్స్ప్రెషన్స్. ఆ సెకండ్లో మార్చే ఎక్స్ప్రెషన్ మనం కొన్ని మ్యాచ్ చేయగలిగితేనే అది పండుతుంది. కృష్ణాలో సేమ్ జరిగింది. ఆయన ఆ సీన్ చేస్తున్నప్పుడు మా సీన్ దగ్గర మొత్తం యూనిట్ అంతా ఉండేవారు అనమాట. మా సీన్స్ అవుతున్నాయంటే ఎక్కడున్న వాళ్ళు కూడా వీళ్ళు సీన్ అంటే వచ్చి కూర్చొని అట్లా చూస్తుండేవారు. ఆ సీన్ ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అంటే అప్పుడే వాళ్ళకి ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్తోనే అది చేసేవాళ్ళు. ఆయనతో ఈక్వల్ ఆయన్ని నేను మ్యాచ్ చేస్తూ నేను ఎంతో ఇదయ్యి నేను ఆ చిన్న డైలాగ్ పెట్టానండి. అంటే డైరెక్టర్ గారు అన్నారు కొంచెం హస్కీగా చెప్పు, నీ స్టైల్లో నువ్వు ట్రై చేయన్నారు అంతే. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు వివి వినాయక్ గారు. నేను వెంటనే బావి అనగానే అది జనాలకి పట్టేసి అది అక్కడ వాళ్ళకి నచ్చింది, జనాలకి నచ్చింది. ఇంకా అది జనాల్లో బాగా కూర్చునిపోయింది గుండెల్లో. ఇప్పుడు ఎక్కడ చూసినా నన్ను బాబీ అనే పిలుస్తారు, ఎక్కడ మేము వచ్చిన బాబీ అని వస్తుంది. తర్వాత మీరు చెప్పినట్టుగా రవితేజ గారితో 3 సినిమాలు చేశాను నేను. ఒకటి కృష్ణ, ఇంకోటి మిరపకాయ, ఇంకోటి రాజా ది గ్రేట్. 3 సినిమాలు హిట్. 3 సినిమాలు నా క్యారెక్టర్ సూపర్. ఆయన ఎప్పుడు కూడా నన్ను బాబే అని పిలుస్తారు. ఆయన ఇప్పటికి నేను కలిస్తే చాలా బాగా మాట్లాడతారు. వారి దగ్గర కూడా వెళ్ళాలనుకుంటాం, మరి ఆయన కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మనం. సో ఏంటంటే వీళ్ళందరితో యాక్ట్ చేయడం, సినిమా ఇండస్ట్రీలో 100 సంవత్సరాలలో నాకు ఒక పేజ్ ఉండడం, ఒక బాబీ అనగానే కళ్యాణి గుర్తురావడం, అబ్బా అనగానే ఆ సినిమాలో బావి దగ్గర ఒక సీన్ చేశారు కరాటే కళ్యాణి గారు మీరు. ఆ బావి సీన్ నిజంగానే అసలు ఒకలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మీరు అందులో ఆ సీన్ గురించి అది నేను యాక్చువల్గా విజయవాడలో సెట్ వేసి తీశారు ఫస్ట్. అది మీకు ఫస్ట్ ఎక్స్టీరియల్ అంతా అది అక్కడ వెళ్ళి చేసేటప్పుడు ఇంతే లోతుంది, ఇంత చిన్న లోతే. కానీ నేనేమి ఇంత లా ఉన్నాను అప్పటికే. కొంచెం కిందకి దిగేటప్పుడు ముడుకులో చెక్కుపోయి ఎక్కడం కష్టం. కానీ అయినా సరే మేము ఎక్కడి నుంచో వచ్చినట్టుగా తీసి అది బాగా తీశారు. ఆ వెంటనే ఇక్కడ మ్యాచ్ చేశారు. అది ఎక్కడ గాయత్రి నగర్లో ఒక చిన్న బావి. అది ఆ బావిలో నన్ను ఒక డూబుని రెడీ చేశారు వివి వినాయక్ గారు. డూబుని రెడీ చేసి ఆ డూబు ఒక అబ్బాయి ఫైటర్ని తీసుకొచ్చి లోపల స్విమ్ చేసేటట్టువన్నీ పెడదాం అనుకుని నన్ను నాలాగే చీర కట్టి నాకు డూబుని తయారు చేసి రెడీ చేసి వెనకాల రోప్ వేసి అబ్బాయిని, ఫైటర్ కదా వెళ్ళిపోతారు, వాళ్ళకి భయం లేదు. నాకు ఈత రాదు యాక్చువల్గా. నాకు భయం వేసి నేను నీటిలో దూకనన్నా అనగానే మన ఎవరు చోటకే నాయుడు గారు ఊరుకోకుండా, వినయ్ గారు అమ్మాయి కరాటే ఫైటరు, మీరు ఈ అమ్మాయికి డూబుని పెట్టడం ఏంటి, ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయిని చేశారనుకోండి అప్పుడు ఆ రియలిస్టిక్గా ఉంటుంది కదా, మీరు ఎందుకు ఆలోచించలేదని ఒక చిన్న పొల వేస్తారు ఆయన. ఈయన పిలిచారు, నన్ను పిలిచి, కళ్యాణి నువ్వు డేర్గా ఉంటావు కదా, ఎందుకు భయం, మేమందరం ఉంటాము, ఏం కాదు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేమవ్వవు, నీకేం కాదు అని చెప్పి రోపు నాకే వేసేసారు. అప్పుడు నాకు మీరు చూస్తే ఆ సీన్లో నా ముఖం ఇలా భయంకరంగా భయపడుతూ ఉంటాను. కిందకి ఇట్లా ఒకేసారి జప్పని వదిలేసారు కిందకి అని ఉండిపోయి, అదే వాళ్ళకి కావాల్సిన ఎక్స్ప్రెషన్. సో అది అట్లా బాగా పండింది, నిజంగా పండింది, న్యాచురల్గా వచ్చేసింది. అది నాతోనే చేయించేశారు. అది చోటా గారికి ఇచ్చేయాలి ఆ క్రెడిట్ అంతా. దాంతోపాటుగా కొన్ని సీన్స్లో కూడా ఆయన మంచి సజెషన్ ఇచ్చారు. వారు కూడా అద్భుతం. అలాంటి వారితో కలిసి పనిచేసినందుకు ఈరోజు ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో వివి వినాయక్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక విధంగా ఆయన ఫస్ట్ ఆది నుంచి కూడా నాకు మంచి క్యారెక్టర్స్ చేయించారు.